సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ ను ట్రేస్ చేశారు పోలీసులు. ఆగంతకుని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. ఆగంతకుడి సెల్ ఫోన్ ను ట్రాక్ చేశారు పోలీసులు. 2 రోజుల క్రితం నెల్లూరు నుంచి తిరువూరు వచ్చినట్టుగా గుర్తించారు. ఇవాళ మల్లికార్జునరావును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ చంపేస్తామంటూ ఆయన పేషికి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో మెసేజ్ వచ్చాయంటూ అధికారులు గుర్తించారు. బెదిరింపు కాల్స్, మెసేజ్ల విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పవన్ పేషికి బెదిరింపు కాల్స్ రావడంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. ఈ చర్యలకు పాల్పడ్డ వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ పేషికి 2 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ డీజీపీ హోంమంత్రికి తెలిపారు. డిప్యూటీ సీఎం బెదిరింపు ఫోన్ కాల్స్పై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫోన్ కాల్స్, మెసేజ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హోంమంత్రి ఆదేశాలతో బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇటీవల రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామంటూ పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఓ షిప్ని కూడా సీజ్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్కు ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ఫోన్స్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు అతను మల్లికార్జునరావుగా గుర్తించారు. మీరు స్క్రీన్పై చూస్తున్న వ్యక్తే మల్లికార్జునరావు. ఆగంతకుడి సెల్ ఫోన్ను ట్రాక్ చేశారు పోలీసులు. నెల్లూరు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. అతను 2 రోజుల క్రితమే నెల్లూరు నుంచి తిరువూరు వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇవాళ మల్లికార్జునరావును బహుశా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మా కొలీగ్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ బెదిరించిన వ్యక్తి మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఏ రకంగా అతన్ని ట్రేస్ అవుట్ చేశారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇవాళ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికి అయితే పోలీసు అదుపులోనే అతను నిందితుడు అగంతకుడు మల్లికార్జున అయితే ఉన్నారు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలోనే లబ్బిపేట పరిసర ప్రాంతాలన్నీ శ్రీలంక పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా మల్లికార్జున్ని అదుపులో తీసుకున్నామని ఎక్కడ కూడా అఫీషియల్ గా ప్రకటించలేదు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అతన్ని విచారణ చేసి ఎందుకు చేశాడు, అసలు నెంబర్ పవన్ కళ్యాణ్ పేషీ నెంబర్ ఏ విధంగా అతనికి వచ్చింది, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత నెంబరు ఏ విధంగా అతనికి వచ్చింది, ఎవరు ఇతనికి సహకారం అందించారు అనే దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో అతని దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అతనికి అంటే జనరల్ గా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి మంత్రులు నెంబర్స్ కానీ, లేకపోతే ఆ పేషీ నెంబర్స్ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. కానీ అలాంటి కాన్ఫిడెన్షియల్ ఉన్నటువంటి నెంబర్స్ కూడా ఇతను పట్టుకుని వాళ్ళకి బెదిరించి ఏకంగా పవన్ కళ్యాణ్ ముఖ్య డిప్యూటీ సీఎం చంపేస్తానంటూ బెదిరించడం, అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం అనేది తీవ్ర అభ్యంతరకరంగా మారిన నేపథ్యంలో ఆ నెంబర్ ఎలా వచ్చింది, ఎవరైనా ఇతనికి సహకరించారనే కోణంలో ఆల్రెడీ అతన్ని పూర్తి స్థాయిలో విచారించినటువంటి పరిస్థితి. అతను కొంత సైకలాజికల్ గా కొంత ఇబ్బంది పడుతున్నాడనేది మనకు అందుతున్న సమాచారం. భార్య కూడా ఈ మధ్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. తిరువూరుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తిరువూరులో ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో అతన్ని ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. మీడియా కూడా చూపించే అవకాశం అయితే కనబడుతుంది. రెండోది పోలీసులే పూర్తి స్థాయిలో మొత్తం వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం అనేది రేగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉంది, ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ చాలా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా వేగంగానే పోలీసులు స్పందించారు. అతను చేసినటువంటి ఫోన్ నేమ్ ఆధారంగా అతను ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే లబ్బిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని తెలుసుకున్నప్పటికీ అతను ఆ సమీపంలో 4-5 కిలోమీటర్కి వెళ్ళి సమీపంలోకి వెళ్ళిన తర్వాత నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. అధికారికంగా అయితే ఈ రోజు ప్రకటించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి పోలీసులు అదుపులోనే మల్లికార్జున్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం పోలీసులు ఆల్రెడీ బయటకు తీశారు. అతని తిరువూరు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అతను ఏం చేసేవాడు, ఎక్కడ ఉండేవాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ వెలికి తీస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా అయితే రాజేష్, అంటే మొన్న ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణాకు సంబంధించి కొంత ఆయన ఫైర్ అయ్యారు. షిప్ను కూడా సీజ్ చేశారు. స్మగ్లర్లపై సంగతి తెలుస్తానంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యం. సో ఒకవేళ ఈ వ్యక్తికి ఆ మూలాలు ఏమైనా ఉన్నాయా?
అంటే స్మగ్లర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారా, లేదా ఏదో ఆకతాయి పనిగానే మతిస్థిమితం తప్ప ఏమైనా చేశాడా? ఏ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నిజంగా అంటే మొన్న పవన్ కళ్యాణ్ షిప్ అక్కడ కాకినాడ పోర్ట్ ఏరియాకి వెళ్ళి మొత్తం పరిశీలించిన తర్వాత మాఫియా కొంత దృష్టి పెట్టిందనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొంత థ్రెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా షిప్ ని కొన్ని దాదాపు 45,000 కోట్ల సరుకు దాంట్లో ఉంది కాబట్టి అలాంటి షిప్ ని తీసేయమని పవన్ కళ్యాణ్ ఆదేశించిన తర్వాత కొంత మాఫియా కన్ను పవన్ కళ్యాణ్ మీద అయితే పడింది. ఇప్పటి వరకు ఎవరు కూడా మాఫియాని టచ్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి టచ్ చేయడంతో పాటు అక్కడ ఆ షిప్ ని కూడా సీజ్ చేయమని చెప్పిన నేపథ్యంలో కొంత థ్రెట్ అనేది ఉంది. అయితే అంతటి పెద్ద మాఫియా కేవలం ఇలాంటి ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ చేసి బెదిరింపులు చేస్తున్నానే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఎందుకంటే ఇతను వెనుక నిజంగా అలాంటి మాఫియా కానీ లేకపోతే ఎవరైనా నిజంగా థ్రెట్ కు పాల్పడే వ్యక్తులు ఉన్నారా, ఇతని ద్వారా చేయించారనే కోణంలో ఆల్రెడీ పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అతను ఏం సమాధానం చెప్పాడు, తన వెనక వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు చెప్తే నేను తాను ఫోన్ చేశానని చెప్తున్నాడనే దానిపైన పోలీసులు ఇంకా అధికారికంగా చెప్పలేదు. రెండోది అతను ఒకవేళ ఆకతాయి అనుకుంటే కనుక ఆకతాయికి నెంబర్ ఎలా వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ పేషీకి సంబంధించినటువంటి నెంబరు దాదాపు అంటే మీడియా వాళ్ళ దగ్గర కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర కూడా చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ ఆల్రెడీ హైలీ కాన్ఫిడెన్షియల్ సంబంధించినటువంటి ఆ పేషీకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది, రెండోది హోంమంత్రి నెంబరు ఆ పర్సనల్ నెంబరు ఏ విధంగా అతనికి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఒక ఆగంతుకుడికో లేకపోతే ఒక ఆకతాయికో ఇలాంటి నెంబర్లు అనేవి దొరకడం అసాధ్యం. ఎవరైనా సహకారం ఉంటేనే అలాంటి నెంబర్లు దొరుకుతాయి. కాబట్టి ఆ కోణంలో పోలీసులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఈ లింక్ అనేది ఇంటర్ లూప్ అనేది ఎక్కడ వరకు ఉంది, కేవలం ఇతని మధ్య ఉందా లేకపోతే ఈ లూప్ అనేది ఇంకా లోతుగా ఉందనే దానిపైన పోలీసులు విచారణ చేసి ఇతని వెనక ఎవరున్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అదుపులో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం అయితే మల్లికార్జున్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి స్థాయిలో సాయంత్రానికి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. స్క్రీన్ పై చూస్తున్న వ్యక్తి మల్లికార్జున్ రావు, పవన్ కళ్యాణ్ బెదిరించిన వ్యక్తిని, పవన్ను చంపేస్తానంటూ బెదిరించిన ఆగంతకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు చెందిన మల్లికార్జున్ రావుగా గుర్తించారు. సెల్ ఫోన్ను ట్రాక్ చేశారు పోలీసులు. కృష్ణలంకలోని లబ్బిపేట దగ్గర ఉన్నట్టుగా గుర్తించారు. 2 రోజుల క్రితం నెల్లూరు నుంచి తిరువురు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ మల్లికార్జున్ రావును కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. పోలీసులు దీనికి సంబంధించి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు 30 పొంచి ఉందని నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్కు బెదిరింపులు చోటు చేసుకున్నాయి. స్మగ్లర్ల అక్రమ రవాణాను ఆట కట్టిస్తానంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించడము, అంతేకాదు కొన్ని అంశాల పరంగా పవన్ కళ్యాణ్కు బెదిరింపులు కూడా ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా హోంశాఖ రంగంలోకి దిగింది. హోంమంత్రి అనిత ఆదేశంతో డీజీపీ ఈ అంశాన్ని స్వయంగా పర్యవేక్షించారు. సెల్ ఫోన్ను ట్రేస్ చేసి ఆధారంగా మల్లికార్జున్ రావుగా గుర్తించారు. అయితే మల్లికార్జున్ రావును ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కాల్స్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్లికార్జున్ రావును పై కేసు నమోదైంది, కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు